హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇప్పుడు ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే ఈ సమ్మర్ హాలిడేస్ వరకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి గ్రోత్ వస్తుంది, అదేవిధంగా ఇది రియల్ ఎస్టేట్కు ఒక మంచి సీజన్ అని చెప్తారు. సో అది ఎంతవరకు నిజం, సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈ పర్టికులర్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గల రీజన్ ఏంటి, సో ఈ రీజన్లో అంటే ఈ సీజన్లో ఎవరు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎలాంటి కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పటికైనా సరే కానీ నవంబర్, డిసెంబర్ ఇది ఒక ఇయర్ మొత్తంలోనే టాప్ సేల్ నడిచేదన్నమాట రియల్ ఎస్టేట్లో. పర్టికులర్లీ నేను గత 4-5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను యావరేజ్గా ఎవ్రీ మంత్ అయ్యే బిజినెస్లో కంటే కూడా నవంబర్, డిసెంబర్ మంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్లో, పీక్స్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇంతలాగా ఎందుకు ఉంటుంది అంటే దానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఈ టైంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఎన్ఆర్ఐస్ కస్టమర్స్ అందరు కూడా మళ్ళీ రిటర్న్ ఇండియాకి వస్తారనమాట. ఇండియాకి ఎందుకు వస్తారు డిసెంబర్ మంత్లో అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు క్రిస్మస్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ హాలిడేస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ అయిపోగానే మళ్ళీ న్యూ ఇయర్ అయిపోగానే మళ్ళీ ఇంకో 10-15 డేస్లో మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది మనకి. సో ఈ గ్యాప్ అనేది ఏంటంటే చాలామంది ఏంటంటే విలేజెస్కి వెళ్ళాలి, టౌన్కి వెళ్ళాలి, హోమ్ టౌన్కి వెళ్ళాలని చెప్పేసి చాలామంది ఎప్పుడెప్పటి నుంచో వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా టైం తీసి వస్తారనమాట. సో ఈ టైంలో ఏమవుతుందంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించిన రూపాయి అంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనతోనే వస్తారు. ప్లస్ ఏ చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది దానికంటే ఒక 2-3 నెలల ముందు నుంచే సర్చ్లో ఉంటారనమాట. సో వాళ్ళ బడ్జెట్ని తగ్గట్టుగా, వాళ్ళకున్న ప్రియారిటీస్ తగ్గట్టుగా, వాళ్ళకున్న మైండ్ సెట్ తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, సో ఎలాంటి ఏరియాలలో వెళ్ళాలని కొందరు చూస్తారు. ఒకటి ఏంటంటే ఎకరాలలో కొనాలా, కోట్లలో ఉంటే కనుక చాలామంది ఎకరాల్లో ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ కోట్లలో బడ్జెట్ లేదు అనుకుంటే దెన్ నెక్స్ట్ ఏమొస్తుందంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ కానీ 1 కోటి, 2 కోట్లు అంటే వాళ్ళ హోమ్ టౌన్లో కావచ్చు, లేదా హైదరాబాద్ చుట్టుపక్కల 1 కోటి నుంచి 2 కోట్ల లోపల ఏమైనా వస్తుందా అని చూస్తారు. సో ఇంత బడ్జెట్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లాట్స్ మీదకి వెళ్ళాలి. ఎందుకంటే ప్లాట్స్ మాత్రమే మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట. ఒక 10,000, 12,000, 15,000 రేంజ్లో మనకి సిటీ అవుట్స్కట్లో ప్లాట్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఇంకా అంతకన్నా తక్కువ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇంకా ఇప్పుడు అవైలబుల్ లేవు సిటీ సరౌండింగ్ కూడా, ప్లాట్స్లో కూడా అంతకన్నా తక్కువలో దొరకడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అప్రూవల్స్తో ఉండాలి, అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉండాలి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత అది ఆ రేట్కే వస్తుంది. సో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్లో కూడా ఈ 3 కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటే కనుక ఎకరాలలో కొనే వాళ్ళు కొందరు ఉంటారు. ఫార్మింగ్ పర్పస్ కావచ్చు, లేదంటే ఫామ్ హౌస్ పర్పస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎకరాల్లో కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి ఏ విధమైన యూజ్ రావచ్చు, ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్గా కానీ ఏదైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు దానికి వెళ్తారు. లేదు ఉండడానికి అనుకున్న వాళ్ళు రెసిడెన్షియల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. లేదు ఇప్పుడు ఉండడానికి ఏం అవసరం లేదు, మేము ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మేము అక్కడ ఫారెన్లో ఉంటున్నాం, ఇక్కడ వచ్చినామంటే జస్ట్ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఫ్యూచర్లో మేము ఒకవేళ ఇండియాకి మళ్ళీ రిటర్న్ తిరిగి వస్తే ఇక్కడ ఏదైనా స్టార్ట్అప్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ మీద వెళ్తారనమాట. అంటే ఈ 3 కేటగిరీ వాళ్ళు 3 సెగ్మెంట్లను బేస్ చేసుకొని వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళ కోసమే ఏంటంటే ఎక్కువ మంది ఆఫర్లు పెడతా ఉంటారు, ఎక్కువ మంది డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఈ మంత్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ వరకు అంతా కూడా ఏంటంటే హాలిడేస్, ఫెస్టివల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత ఏంటంటే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది, కస్టమర్స్ బయటికి రావడం ఎక్కువ మంది చేయరనమాట. సో ఈ టైంలో హాలిడేస్ కానీ వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఈ టైంలో ఎక్కువ మంది జనాలు ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయని చెప్పేసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి పెడతారు. మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలము, దీంతో పాటు ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది. అప్పుడు ఈ ఏప్రిల్ టైంలో కొంచెం స్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి ఈ వర్షాకాలం అయ్యే గ్యాప్లో కొంచెం స్లో ఉంటుంది మూమెంట్. ఎందుకు స్లో ఉంటుంది అంటే ఆ టైంలోనే చాలామంది జనాలు ఏం చేస్తారు, పిల్లల నెక్స్ట్ 10th క్లాస్ అయిపోగానే లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోగానే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ప్లాన్ చేయాలని చెప్పి కూడా కొంతమంది ఆగుతారు. పర్టికులర్ ఆ ఒక్క సీజన్ ఒక 3-4 నెలలు తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఆగస్ట్ నుంచి పికప్ అవుతుంది. కానీ నవంబర్, డిసెంబర్ నుంచి మార్చ్ వరకు మాత్రం ట్రెమెండస్ గ్రోత్ ఉంటుంది, ట్రెమెండస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ మార్చ్. సో చాలామంది ఏంటంటే ఐటీ కట్టాలి, వాళ్ళ ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలి, సో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్ని వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ముందే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కాబట్టి ఈ మార్చ్ వరకు ఎవరైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో హైవేల సరౌండింగ్, ఎనీ హైవే కనెక్టివిటీస్ ఉండాలి,
ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి, గ్యారంటీగా మనకి అప్రిషియేషన్ వచ్చే విధంగా ఎక్కడైతే ఏరియాస్ ఉన్నాయో, అంటే లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్లో ఎక్కడైతే బాగా గ్రోత్ అయింది, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఎక్కడైతే బాగా గ్రోత్ కాబోతుంది, ఈ ఏరియాలో కనుక మనం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీరు కనుక DTCP రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండి మినిమం HMDA లేఅవుట్ కావచ్చు, DTCP కావచ్చు, ఈ లేఅవుట్లలో కనుక ప్లాట్ సెర్చ్ చేస్తే DTCPలో వచ్చేసి మినిమం ఒక 9 to 10,000 మినిమం ప్రైస్ ఉంది. HMDAలో తీసుకుంటే కనుక 15,000 అండ్ అబోవ్ ఉందన్నమాట. HMDA లిమిట్స్లో ఎక్కడ కూడా 15,000 కంటే బిలో అయితే నేను చూడలేదు పర్టికులర్లీ. కాబట్టి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి టైం ఇది. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్స్ అనేది మనం పొందొచ్చు. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మా వెబ్సైట్కి విజిట్ చేయండి. www.plotshub.in అనే వెబ్సైట్కి విజిట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.